నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో హీటెక్కిన రాజకీయం, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. రేవంత్ ముందు ధరణి కమిటీ నివేదిక, ప్రక్షాళనకు సిద్ధమైన సర్కార్. జీవో 317 పై కేబినెట్ సబ్ కమిటీ, చైర్మన్ గా దామోదర రాజనరసింహ. దూకుడు పెంచిన కాంగ్రెస్, భారత్ న్యాయ యాత్రలో రాహుల్ తో పాటు ప్రియాంక. పీనల్ కోడ్ స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటనపై జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును టీడీపీ జ్యోతుల నెహ్రూకు కేటాయించడంతో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మనస్తాపానికి గురయ్యారు. కార్యకర్తలతో పాదయాత్ర చేసుకుంటూ గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో బలవన్మరణానికి పాల్పడతానంటూ తన భార్యతో కలిసి బయలుదేరారు. జగ్గంపేట నుండి గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామానికి చేరుకున్న పాటంశెట్టి దంపతులు అమ్మవారి ఆలయం తలుపులు తెరవలేదని కొద్దిసేపు జనసైనికులు పోలీసులతో మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు అమ్మవారి ఆలయ తలుపులు తెరవడంతో ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకున్నారు. తాను సామాన్యుడిగా పుట్టినందుకే సీటు నిరాకరణకు గురయ్యానని పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. తన చావుతో ఎమ్మెల్యే సీటు ఆశించే సామాన్య అభ్యర్థులకు కనువిప్పు కలగాలన్నారు. లబ్బర్ చెప్పులు తొడుక్కునేవారు అసెంబ్లీకి వెళ్లకూడదా అంటూ పాటంశెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలాగా ఎవరూ రాజకీయంలోకి వచ్చి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరారు. సానుభూతి కోసం తాను పాదయాత్ర చేయడం లేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ తన దేవుడంటూ కొనియాడారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహిస్తామన్నారు. చూసుకోండి, నేను వెళ్తున్నాను. ఆ ఉద్దేశం ఏం లేదు. అమ్మవారికి దండం పెట్టుకుని రావడమే, అమ్మవారికి దండం పెట్టుకుని రావడమే తప్పు. మీకు దండం పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ కావాలండి? ప్రజంతానికి దండం పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలా? మీకు దండం పెట్టుకోవడానికి పర్మిషన్ ఏంటండి? మీకు దండం పెట్టుకోవడానికి ఎంత కాల్ చేస్తారు? ఆఫ్ చేసుకోండి, నేను వెళ్తున్నాను. ఆ ఉద్దేశం ఏం లేదు. అమ్మవారికి దండం పెట్టుకుని రావడమే, అమ్మవారికి దండం పెట్టుకుని రావడమే తప్పు. మీకు దండం పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ కావాలండి?
తల్లి దండం పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలా? తల్లికి దండం పెట్టుకోవడానికి పర్మిషన్ ఏంటండి? తల్లికి దండం పెట్టుకోవడానికి వెళ్తే ఆఫ్ చేస్తాను. లేదు ఆఫ్ చేసుకోండి. నేను వెళ్తున్నాను. ఆ ఉద్దేశం ఏం లేదు. అమ్మవారికి దండం పెట్టుకుని రావడమే. అమ్మవారికి దండం పెట్టుకుని రావడమే తప్పు. తల్లికి దండం పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ కావాలండి? తల్లి దండం పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలా? తల్లికి దండం పెట్టుకోవడానికి పర్మిషన్ ఏంటండి? తల్లికి దండం పెట్టుకోవడానికి వెళ్తే ఆఫ్ చేస్తాను. లేదు ఆఫ్ చేసుకోండి. నేను వెళ్తున్నాను. ఆ ఉద్దేశం ఏం లేదు. అమ్మవారికి దండం పెట్టుకుని రావడమే. అమ్మవారికి దండం పెట్టుకుని రావడమే తప్పు. తల్లికి దండం పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ కావాలండి? తల్లి దండం పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలా? తల్లికి దండం పెట్టుకోవడానికి పర్మిషన్ ఏంటండి? తల్లికి దండం పెట్టుకోవడానికి వెళ్తే ఆఫ్ చేస్తాను. లేదు ఆఫ్ చేసుకోండి. నేను వెళ్తున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటనపై జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును టీడీపీ జ్యోతుల నెహ్రూకు కేటాయించడంతో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మనస్తాపానికి గురయ్యారు. కార్యకర్తలతో పాదయాత్ర చేసుకుంటూ గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో బలవన్ మరణానికి పాల్పడతానంటూ తన భార్యతో కలిసి బయలుదేరారు. జగ్గంపేట నుండి గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామానికి చేరుకున్న పాటంశెట్టి దంపతులు అమ్మవారి ఆలయం తలుపులు తెరవలేదని కొద్దిసేపు జన సైనికులు పోలీసులతో మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు అమ్మవారి ఆలయ తలుపులు తెరవడంతో ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక తాను సామాన్యుడిగా పుట్టినందుకే సీటు నిరాకరణకు గురయ్యానని పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. తన చావుతో ఎమ్మెల్యే సీటు ఆశించే సామాన్య అభ్యర్థులకు కనువిప్పు కలగాలన్నారు. లబ్బరు చెప్పులు తొడుక్కునేవారు అసెంబ్లీకి వెళ్లకూడదా అంటూ పాటంశెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలాగా ఎవరు రాజకీయంలోకి వచ్చి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరారు. సానుభూతి కోసం తాను పాదయాత్ర చేయడం లేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ తన దేవుడంటూ కొనియాడారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తామన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సతీష్, జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి నిరసనపై అప్డేట్స్ ఏంటి? తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో ఉధృత పరిస్థితి నెలకొంది. జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర జగ్గంపేట అచ్యుతాపురం గ్రామంలో ఉన్న కనకదుర్గమ్మ గుడి ఆలయంలో దర్శించుకుని అక్కడ అంతిమయాత్రని పూర్తి చేసుకుంటానని చెప్పి పాటించేటి అన్నారు. జగ్గంపేట నుండి గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామానికి చేరుకున్న జగ్గంశెట్టి దంపతులు అమ్మవారి ఆలయం తలుపులు తెరవలేదని కొద్దిసేపు సైనికులు పోలీసుల మధ్య వాగ్దానం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు అమ్మవారి ఆలయం తలుపులు తెరవకపోవడంతో ఆలయంలో ప్రవేశించిన అమ్మవారిని దర్శించుకున్నారు. సూర్యచంద్రరావుపై పోలీసులు భారీ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ అమ్మవారి ఆలయం వద్ద భారీగా పోలీసులు చేరుకోవడం జరిగింది. ఏ సమయంలోనైనా పాటంశెట్టి పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చు అని చెప్పి అక్కడ జనాలు ఒప్పుతున్నారు. భారీగా జన సైనికులు వీరమహిళలు పాటంశెట్టి వెంటనే ఉన్నారు. రబ్బర్ చెప్పులతోనే తొడుక్కునే వాడికి అసెంబ్లీ సీటు కూడా లేదా అని చెప్పి పాటంశెట్టి మాట్లాడడం కూడా జరిగింది. నాలాగా ఎవరు ఈ రాజకీయాలకు వచ్చి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి ఆయన బాధను వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడికి రాజకీయాల్లో గెలుపు లేదా సానుభూతి కోసమేనా అని చెప్పి అన్నారు. గత కొన్ని రోజులుగా పాదయాత్ర ఇండిపెండెంట్ గా నేను పాదయాత్రలు చేశాను, ఇండిపెండెంట్ గా కూడా పార్టీలో చేరాను. నేను స్వస్థం పాటించాడు. 14 సార్లు ప్రజల కోసం అమర నిరాహార దీక్ష కూడా చేశాను. ఆ గ్రామ దేవత ఎలువెల్పుగా అమ్మవారి వద్దే ఈ ఆఖరి గడియలు అని చెప్పి ఆయన వాపోయారు. పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ నేటి నాయకులు నిరాహార దీక్ష చేయలేదా? అది అంతిమ మరణం నిరాహార దీక్ష అని చెప్పి అన్నారు. రైట్ సతీష్. ఆఫ్ చేసుకోండి. నేను వెళ్తున్నాను. ఆ ఉద్దేశం ఏం లేదు. అమ్మవారికి దండం పెట్టుకుని రావడమే. అమ్మవారికి దండం పెట్టుకుని రావడమే తప్పు. మీకు దండం పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ కావాలండి?
తల్లి దండం పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలా? మీకు దండం పెట్టుకోవడానికి పర్మిషన్ ఏంటండి? సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం మోగించిన టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఫస్ట్ లిస్టులో ప్రకటించిన మేరకు టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా పొత్తులో భాగంగా జనసేనకు మొత్తం 24 సీట్లు కేటాయించింది టీడీపీ. అయితే ఇందులో 5 సీట్లకు మాత్రమే క్యాండిడేట్లను ఖరారు చేశారు పవన్. త్వరలోనే బీజేపీతో పొత్తు కుదురుతుందన్న ప్రచారం నేపథ్యంలో మరో విడత విడుదల చేసే జాబితాలో కమలనాథులకు సీట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మరి టీడీపీ జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఎలా ఉంది? అధికార వైసీపీని ఎన్నికల్లో నిలువరిస్తామని చేసిన ప్రకటనలకు తగినట్లుగానే ఉమ్మడి అభ్యర్థులున్నారా? ఇప్పుడు ఏపీ అంతటా ఇవే ప్రశ్నలు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. వచ్చే నెల 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఏపీలో ఓవైపు అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేసుకుంటూ పోతుండగా టీడీపీ జనసేన లిస్టు ఎప్పుడు ఉంటుందన్న ఉత్కంఠ ఇరు పార్టీల నేతల్లోనే కాదు, సామాన్య ప్రజానీకంలోనూ నెలకొంది. అయితే వారందరి ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ టీడీపీ జనసేన అధినేతలు ఉమ్మడిగా అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఎన్నో సుదీర్ఘ కసరత్తులు, సామాజిక సమీకరణాలు, అంగ అర్ధ బలాలు ఇలా ఒకటేమిటి, ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ 2024 చేరుకునేందుకు అవసరమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఉమ్మడిగా అభ్యర్థుల్ని ప్రకటించారు. టీడీపీ జనసేన అధినేతలు ఒకే వేదికపై నుంచి విడుదల చేసిన ఈ ఉమ్మడి జాబితాలో మొత్తం 99 స్థానాలకు క్యాండిడేట్లను ఖరారు చేశారు. అయితే పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించగా అందులో కేవలం 5 స్థానాలకు మాత్రమే జనసేనాని అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఇక బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఇరు పార్టీల శ్రేణులు, నేతలు భావిస్తున్న నేపథ్యంలో 2వ విడతలో కమలనాథులకు సీట్లు కేటాయిస్తారన్న ప్రచారం సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన తెలుగు తమిళ జాబితా ఓసారి పరిశీలిస్తే టెక్కల నుంచి అచ్చెన్నాయుడు, హిందూపూర్ నుంచి నందమూరి బాలకృష్ణ, మంగళగిరి నుంచి నారా లోకేష్, కుప్పం చంద్రబాబు నాయుడు, విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు బరిలో దిగనున్నారు. వీరితో పాటు కొందరు వారసులకు టికెట్లిచ్చారు టీడీపీ అధినేత. కర్నూలు నుంచి టీజీ భరత్, తాడిపత్రి నుంచి జేసీ అశ్మిత్ రెడ్డి సహా మరికొందరు వారసులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికుంది. ఇచ్చాపురం బెండలం అశోక్ గారు, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, రాజాం కొండ్రు మురళీమోహన్, కురుపాం జగదీశ్వరి, పార్వతీపురం విజయ బొనేల, సాలూర్ గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అలియాస్ గన్నబాబు, అరకు వ్యాలీ సిరివేరి దొన్నదొర, పాయకరావుపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు, తుని యనమల దివ్య, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించింది టీడీపీ. అయితే ఇందులో కేవలం 5 సీట్లలో మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించారు జనసేనాని పవన్ కళ్యాణ్. త్వరలోనే మిగిలిన సీట్లకు క్యాండిడేట్ల పేర్లను ఖరారు చేయనున్నారు పవన్. ఇక జనసేన జాబితా చూస్తే నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, తెనాలి బరిలో నాదెండ్ల మనోహర్ దిగనున్నారు. జనసేన చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా
కీలకంగా 12 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. 24 నియోజకవర్గాలు, 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని ప్రకటిస్తా ఉన్నాం. నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతాల రామకృష్ణ గారు, రాజానగరం దత్తుల బలరామకృష్ణ గారు, కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర మనోహర్ గారు పోటీ చేస్తారు. మిగతా 19 నేను 2 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేసుకుంటాను. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ పాలనలో సామాన్యులు, రాజకీయ నేతలు సైతం ఇబ్బందులు పడినట్లు తెలిపారు. టీడీపీ జనసేన పొత్తు కుదిరిన రోజే తమ విజయం ఖరారైందన్న ఆయన వైసీపీ ఆ రోజే కాడి పడేసిందని వ్యాఖ్యానించారు. ఈరోజు ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో, ఏ 2 పార్టీల కోసం కాదు, 5 కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే, ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది. ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్లిపోయే పరిస్థితికి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయకుండా చేసే పరిస్థితి, అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం. మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా 2 పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం. గెలిచే సామర్థ్యం ఉన్న నేతలనే బరిలో దింపుతున్నట్లు వెల్లడించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్ కోసం ముందుకెళ్లాలని నిర్ణయించామన్నారు పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికల్లో 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు పవన్. బీజేపీతో కలిసి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతోనే తాము కొన్ని సీట్లను త్యాగం చేసినట్లు వెల్లడించారు జనసేన అధినేత పవన్. చాలా మంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ, 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు, 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి, కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. మొత్తంగా అధికార పార్టీ అభ్యర్థుల్ని ఢీకొట్టే సమర్థత ఉన్న నేతల్ని ఎంపిక చేశామని ఇటు టీడీపీ, అటు జనసేన అధినేతలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేయడం ఖాయమని అంటున్నారు. టీడీపీ జనసేన తొలి జాబితాపై వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, రోజా, కొట్టు సత్యనారాయణ స్పందించారు. పవన్ కళ్యాణ్ చూస్తే జాలేస్తుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని, టీడీపీ జనసేనవి దింపుడు కళ్లెం ఆశలని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళ కనకడం, ఆ 24లో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం, అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులనే పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు. సో బీజేపీతో
పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలనే అనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు. ఓవర్వెల్మింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సెంటేజ్ పాజిటివ్ ఇది అయితే కనుపుతుందో దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటిన్ చేయాలన్నా వీలవుతుందేమో అది అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ అజెండా కానీ, రాష్ట్రానికి ఇది చేయగలను కానీ, లేదంటే రాష్ట్రానికి 14-19 మధ్య ఇది చేశానని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం. అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడరీ కింద పోవడం ఈయన బలహీనత, ఈయన దారిద్ర్యం ఇది కనపడుతుందా? ఎన్ని కూటములన్నా రానియండి, ఎన్ని చీలికలైనా రానియండి, చీలికలు వచ్చినందువల్ల మాకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు, చీలికలు లేనందువల్ల వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా ఎన్ని కూటములన్నా రానియండి, ప్రజలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ ధైర్యం మా నాయకుడికే ఉంది. ఎందుకంటే మా నాయకుడు చెప్తున్నాడు, మా ప్రభుత్వం వల్ల, నా వల్ల మీ కుటుంబాలకు మేలు జరుగుంటే మళ్ళా మమ్మల్ని ఆశీర్వదించండి అని. మీరు చెప్పే కూటమిలో వాళ్ళు ఎవరైనా అడగగలరా? ఆ ధైర్యం వాళ్ళకుందా? అది మా నాయకుడికి ఉంది. ఎందుకంటే ప్రజలకి మేలు చేశాం కాబట్టి ధైర్యంగా అడగగలుగుతుంది. మమ్మల్ని ఆశీర్వదించండి, మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మళ్ళా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేయండి అని ధైర్యంగా అడగగలం. సోదరులు అలాగే తుని ఘటనలో కాపు సోదరులు, కాపు యువకుల మీద తప్పుడు కేసులు పెట్టిన తెలుగుదేశం పార్టీతో ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవటం అనేది, అది కూడా ముష్టి 24 సీట్ల కోసం కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ మీటింగ్లో సీఎం సీఎం అని అరిచే ఆ పిచ్చి జన సైకోలకి ఈరోజు ఆ తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పుడూ కూడా పొలిటికల్ లీడర్గా పనికిరాడు. అతనికి రాష్ట్రం మీద అవగాహన లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, పార్టీ కార్యకర్తలు నాయకుల మీద గౌరవం లేదు అన్న విషయం నేను అనేక సందర్భాల్లో చెప్పాను. రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారేమో ఎప్పటి నుంచో అభ్యర్థులంతా ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. మరి పొత్తుల ప్రభావంతో వారు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేదా ఇంకా వదంతులు వస్తూ ఉన్నాయి బీజేపీతో కూడా వాళ్ళకి పొత్తుందని, ఇంతవరకు ప్రకటించే ప్రసక్తి మనం చూడలేదు. ఈరోజు కొన్ని ప్రకటించారు. ఆ అభ్యర్థులందరినీ చూస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి 150 స్థానాల కంటే ఎక్కువ స్థానాలలో గెలిచే పరిస్థితి ఉంటుందని నేనైతే కూడా భావిస్తూ ఉన్నాను. దివాలా కోరుగా అభ్యర్థులు లేక వెతికి ఇచ్చినట్లుగా కనపడుతూ ఉంది. తప్పనిసరిగా మన జిల్లాలో అయితే అన్ని స్థానాలు కూడా గెలుస్తామని భావన ఈరోజు నాకు ఏర్పడింది. రాయలసీమలో మొత్తం మీద 1-2 స్థానాలు తప్ప అన్నీ కూడా గెలుస్తాం, ఈ కుప్పంతో సహా అని చెప్పి తెలియజేస్తాం. నేను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పొత్తు అనేది ఎప్పుడో నిర్ణయించేశాడు. ప్యాకేజీ కోసం పొత్తు పెట్టుకున్నాడో, లేకపోతే మరొక లాభం కోసం పొత్తు పెట్టుకున్నాడో, ఎప్పుడో పొత్తు పెట్టేసుకున్నాడు. కానీ ఇవాళ సీట్లు పంపకం విషయంలో చూస్తే నిజంగా ఏడవాలో నవ్వాలో నాకు కాదు, జన సైనికులకు అర్థమవుతా ఉంది. ఇది ఒక అపవిత్రమైనటువంటి పొత్తని అనేక సందర్భాల్లో మేము చెబుతున్నాం. దీనిలో ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తోడు దొంగలై వ్యవహరిస్తున్నారు. ప్రజల్ని మోసం చేసే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళకి రాజకీయంగా బ్రతుకు లేదని తెలిసి ఒకరినొకరు పట్టుకొని మళ్ళా రా అని ఢిల్లీ తిరుగుతున్నారు బీజేపీ. వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు. యుద్ధంలో గెలుపొందాలంటే సరైన సైన్యం ఉండాలి. ఎన్నికల్లో విజయం సాధించాలంటే సమర్థులైన అభ్యర్థులను బరిలో దింపాలి. ఈ కోవలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ జనసేన కూటమి ఆ దిశగా తొలి అడుగు వేసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఉమ్మడిగా పోటీ చేస్తున్న ఈ రెండు పార్టీలు ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. మొత్తం 118 మందితో తొలి విడత క్యాండిడేట్ల లిస్టును ప్రకటించాయి రెండు పార్టీలు.
ఇక మొత్తం 99 మందితో అసెంబ్లీకి తొలి జాబితా ప్రకటించగా ఇందులో 94 టీడీపీకి 5 జనసేనకు కేటాయించారు. జనసేనకు కేటాయించిన 24 సీట్లలో 19 సీట్లను పెండింగ్లో ఉంచారు. త్వరలోనే బీజేపీతో పొత్తు కుదురుతుందని ఇరు పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో మరికొన్ని సీట్లను పెండింగ్లో ఉంచారు. అయితే టీడీపీ జనసేన ప్రకటించిన తొలి విడత జాబితాపై ఫ్లాష్ సర్వే చేసింది స్వతంత్ర టీవీ. ఇందులో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అధికార వైసీపీని ఢీకొట్టే విషయంలో టీడీపీ జనసేన కూటమి ఆచితూచి అభ్యర్థులను ప్రకటించారన్న అంశం ఫ్లాష్ సర్వేలో వెల్లడైంది. వైసీపీ నేతలను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే ప్రజల్లో తమ ప్రభావం చూపే నేతలు, విజయం సాధించే నేతలను ఏరుకోరి మరీ టీడీపీ జనసేన పార్టీలు బరిలో దింపాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇక ఒక 3-4 స్థానాల్లో మినహా మిగిలిన అభ్యర్థులందరి విషయంలో ప్రజలు, ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రకటించిన జాబితాలో 95% మంది తప్పక గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తరువాతి జాబితాలోనూ ఇదే మాదిరిగా ప్రకటిస్తే గతంలో వైసీపీ సాధించిన సీట్ల కంటే ఎక్కువ సాధిస్తారని చెప్పుకొస్తున్నారు.